పార్లమెంటు సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రజాగలం ఈ సభకి పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం సభకి రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరీ ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ప్రజాగలం ఈ సభ ద్వారా ప్రతి ఒక్క వర్గానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఒక సందేశం. రైతులకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సంవత్సరం నుంచి 20,000 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ కింద. ఆగిపోయిన ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి పెన్న అనుసంధానం నుంచి వరికపుడిశాల దాకా ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ వచ్చే 5 సంవత్సరాలు పూర్తి చేయాలనే సంకల్పం. ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క మహిళకి, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా, కుటుంబాన్ని నడపడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి కూడా చెప్దాం. ఉచితంగా 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వబోతున్నాం. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క యువతకి కూడా చెప్దాం, వారి కళలకు రెక్కలు తొడుగుదాం. వారికి, ఆంధ్ర యువతకి ఆంధ్రాలోనే ఉపాధి కల్పన చేద్దాం. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బీసీకి కూడా, బీసీ సోదరీమణులందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడదాం. ప్రతి ఒక్క దళిత సోదరునికి కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరిద్దాం. వారందరి బతుకుల్లో కూడా వెలుగులు నింపుదాం. చివరగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధానిని పనులు మళ్ళీ ప్రారంభిద్దాం, అభివృద్ధి చేసుకుందాం. చివరిగా చెప్పేది ఒకటే, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఈ పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెబుదాం, ఈ కూటమిని బలపరచండి, సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెప్తూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ కృష్ణదేవరాయలు గారికి. ఇప్పుడు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గాదే వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరూ 2 మినిట్స్. ప్రధానమంత్రి గారు 10 నిమిషాల్లో బొప్పుడి ల్యాండ్ అవబోతా ఉన్నారు. గన్నవరంలో టేకాఫ్ అయింది, 10 నిమిషాల్లోనే బొప్పుడిలో ల్యాండ్ అవబోతున్నారు. దయచేసి అందరూ 2 మినిట్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరినీ. उस पोडियम का माइक ऑन करना. जय जनसेना. हेलो हेलो थैंक यू हेलो हेलो వేదిక ముందున్నటువంటి లక్షలాది हेलो माइक జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల నాయకులకి हेलो 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 माइक चेक. हेलो हेलो टेस्टिंग. हेलो हेलो అలానే మీడియా హలో ముందున్నటువంటి అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, నిన్నేదో ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాండిడేట్ లిస్టు వదులుతూ పెద్ద ఎత్తున ఏదో బీసీలకు ఇచ్చేసారు, ఈ రాష్ట్రంలో బీసీలకు అందరికీ న్యాయం జరిగిపోయింది అని చెప్పేసి నిన్నందరూ కూడా వరుసగా 1, 2, 3 సీట్లు వేసుకుని కూర్చుని నిన్న చెప్పింది ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఈ వ్యక్తి ఏ ఒక్క బీసీ కులానికైనా న్యాయం చేసిందా? ఏదో కొంతమందిని తీసుకొచ్చి సీట్లు ఇచ్చేస్తే అది సామాజిక న్యాయం అవుతుందా? ఒక్కసారి ప్రజలారు అర్థం చేసుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి బీసీ సంక్షేమం మొత్తం కూడా నాశనం చేసి, ఎక్కడా కూడా విద్యార్థులు చదువుకునే బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసివేసి
విదేశీ విద్యను పక్కన పెట్టి ఏ ఒక్క కులానికి కూడా సరైన న్యాయం చేయకుండా ప్రతిదానికి నేను నొక్కానని చెప్పి ఇవాళ వచ్చేసి నేను పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా పక్కనే ఉన్నారని చెప్పి మాయ మాటల్ని ఒక్కసారి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి పేరున కోరుతూ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ పొత్తు పెట్టుకుని ఇవాళ రాష్ట్రమే నా స్వార్థం, రాష్ట్ర ప్రజల సంక్షేమమే నా హితం అని చెప్పేసి మమ్మల్ని కూడా తగ్గించి ఏదైతే మీ ముందుకు వచ్చాడో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ కూటమిని ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపించి రేపు మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని, మన యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకునే దిశగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఒకసారి జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారికి. ఇప్పుడు జాతీయ బీజేపీ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కి. వేదిక మీద ఉన్న పెద్దలకి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముఖ్య నాయకులకి, ఇవాళ అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రజాగలానికి విచ్చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన సైనికులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, మీరు అనేక ప్రాంతాల నుంచి ఇవాళ ప్రజాగలానికి